తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేడెక్కాయా? పైకి ఎలాంటి విభేదాలు లేవని నేతలు చెబుతున్నా లోలోపల కొందరు రగిలిపోతున్నారా? మాటిచ్చి తప్పారని మండిపడుతున్న ఎమ్మెల్యే అవసరమైతే వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారా? 2.5 ఏళ్లుగా హాట్ కామెంట్స్ చేస్తున్న ఆ నాయకుడు తన సహనం నశించిందని సంకేతాలిస్తున్నారా? మరోవైపు పార్టీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న సంఘర్షణ మరో లెవెల్కి వెళ్లేలా ఉందా? అసలు అధికార పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నా ఎవ్వరూ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2.5 ఏళ్లు దాటింది. అయినా కొన్ని అంశాలపై ఇంకా జరుగుతున్న చర్చ ఏదో రూపంలో రచ్చకు దారితీస్తోంది. దీంతో ప్రజల్లో కూడా పార్టీకి కొంత డ్యామేజ్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతే, ఎప్పటికీ మారరని సొంత పార్టీ శ్రేణులే సనుక్కునే పరిస్థితి కనిపిస్తోంది. సొంత పార్టీ నాయకుల మధ్య ఇంటర్నల్ ఫైట్ కాంగ్రెస్ డిఎస్ఏలోనే ఉందనే అభిప్రాయం చాలా మంది బలంగా ఉంది. అయితే ఒక్కటే అంశంపై ఏళ్ల తరబడి చర్చ సాగుతూ ఉండడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. గీత దాటితే చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ హెచ్చరిస్తుంటారు. కానీ ఆయన ఆగరు. పార్టీ అధిష్టానం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండవు. మరోవైపు పార్టీ ప్రభుత్వం వేరువేరు అంటూ ఒకరు, లేదు రెండూ ఒకటేనంటూ మరొకరు పొంతనలేని వాదనలతో పార్టీ శ్రేణుల్ని ఇంకాస్త గందరగోళంలో పడేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో సీఎం టీపీసీసీ లెవెల్లో బయటికి కనిపించని భేదాభిప్రాయాలు పక్కన పెడతాయి. మునుగోడు ఎమ్మెల్యే వ్యవహారమే ముగింపు ఎప్పుడో తెలియని డైలీ సీరియల్లా కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆశించారు. కానీ సామాజిక కోణంలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రాజగోపాల్ రెడ్డి మధ్యలోనే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఉప ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోయారు. పార్టీ వీడే సమయంలో అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి వెళ్లిపోయారు. ఇక తిరిగి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్లో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. 13 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి మొదలైంది రాజగోపాల్ రెడ్డి లొల్లి. క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నప్పటి నుంచి కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికలకు ముందే పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. మాట ఇచ్చారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్ని విస్తరణలో భర్తీ చేసినా రాజగోపాల్ రెడ్డి మాత్రం అవకాశం దక్కలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి సీఎం టార్గెట్గా నేరుగానే అనేక విమర్శలు చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనారిటీ కోటాలో అసరుద్దీన్కి అవకాశం దక్కింది. మిగిలిన 2 బెర్తుల విషయాన్ని అధిష్టానం ఎంతకీ తేల్చకపోవడంతో రాజగోపాల్ రెడ్డిలో అసహనం అంతకంతకు పెరుగుతోంది. సమయం వచ్చినప్పుడల్లా తన మంత్రి పదవి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అన్న వెంకట్రెడ్డి మంత్రిగా ఉండటమే రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఆటంకమని, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 ఉండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుందన్న చర్చ కూడా జరిగింది. రవీంద్ర భారతి కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్లోనే ఉంటా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానంటూనే కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని, తప్పు చేస్తే తప్పు అని చెప్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంతోనూ కాంగ్రెస్తోనూ సంబంధం లేనివారు, ఆంధ్ర నాయకుల వద్ద పనిచేసిన వారు నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తూ ఉండడం బాధాకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్న వారిపై యుద్ధం చేస్తానని, తెలంగాణ రాజకీయాల్ని తమిళనాడు తరహాలో మారుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి హామీ ఉందనే విషయాన్ని పీసీసీ చీఫ్ కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అయితే మంత్రి పదవి గురించి బహిరంగంగా మాట్లాడితే ఎలాగని తప్పుపడుతున్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒక్కటే, తగిన చర్యలు తప్పవంటూ రికార్డ్ రిపీట్ చేస్తున్నారు.
నిజానికి రాజగోపాల్ రెడ్డి కొట్లాడాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలో అనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి కూర్చొని రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో కూర్చొని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ఏమైందని అడగచ్చు. 2.5 ఏళ్లు పూర్తయింది, ఇంకెప్పుడిస్తారని ఒత్తిడి చేయొచ్చు. కేబినెట్లో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హైకమాండ్ పెద్దలు చెబితే సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారని ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేయొచ్చు. అదొదిలేసి ఇక్కడ పదే పదే మాట్లాడుతూ కాంగ్రెస్లోనే ఉంటా, రాహుల్ నాయకత్వంలో పనిచేస్తానంటూనే పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పార్టీ, ప్రభుత్వం గురించి టీపీసీసీ మాట్లాడడం, పరోక్ష వ్యాఖ్యలతో అందరికీ అనేక అనుమానాలొస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ఒక్కటే, పార్టీ లేనిది ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందంటున్నారు టీపీసీసీ చీఫ్. మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీ కష్టపడాల్సిందే కదా. ఇప్పుడున్న సీఎం కూడా టీపీసీసీ నుంచి పోరాడే ఆ స్థాయికి ఎదిగారు కదా అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్. పార్టీ, ప్రభుత్వం ఒక్కటేనంటూనే సీఎంతో తనకు ఎలాంటి గ్యాప్ లేదంటున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కావాలనే కొందరు క్రియేట్ చేస్తున్నారంటున్నారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడంటూనే భిన్నాభిప్రాయాలు సహజం కదా అని ట్విస్టులిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్, పీసీసీ ప్రెసిడెంట్ మధ్య ఏదో జరుగుతోందన్న ప్రచారం బలపడుతోంది. పార్టీ, ప్రభుత్వం వేరువేరని ఎవరైనా ఎక్కడైనా అన్నారా? ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకీ ప్రస్తావన వస్తోందన్న చర్చతో పాటు పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. మరో 2 ఏళ్లైతే మళ్లీ ఎన్నికలొచ్చినట్లే. ఇలాగే విమర్శలు చేసుకుంటూ పోతాయి. మళ్లీ అధికారంలోకి వస్తారా? పార్టీని ప్రజలు నమ్ముతారా? అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి అధిష్టానం ఈ గందరగోళానికి ఎలా తెరదించుతుందో.